ఈ రోజు మన కొరకు దేవుని మాట, బలపరిచే మాట, నడిపించే మాట, దీవించే మాట, దేవుని మాట, మన దేవుని మాట. క్రీస్తునందు ప్రియులారా, మీరు ఒంటరిగా ఉన్నారని, మీ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని కృంగిపోతున్నారా? లోకం మిమ్మల్ని తృణీకరిస్తుందేమో కాని మిమ్మల్ని సృష్టించిన దేవుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. 22వ కీర్తన 24వ చరణం ఇలా చెబుతోంది: ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. లోకంలో మనుషులు మన కష్టాలను చూసి విసిగిపోవచ్చు, లేదా ముఖం చాటేయవచ్చు. కాని దేవుడు మీ ప్రతి కన్నీటి చుక్కను చూస్తున్నాడు. మీ హృదయ వేదనను ఆయన తృణీకరించడు. మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆయన సహాయం మీకోసం సిద్ధంగా ఉంది. ధైర్యంగా ఉండండి, ఆయన మీ పక్షాన ఉన్నాడు. ఈ రోజే మీ భారాన్ని ఆయన పాదాల చెంత ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ దైవ సందేశం మీ హృదయాన్ని తాకి మీకు దీవెనకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.